బీఫ్ మసాలా ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ బీఫ్ ప్రెషర్ కుక్కర్ పెట్టి బాయిల్ చేసుకోవాలి. బీఫ్ 1/2 kg తీసుకున్నాను. తర్వాత మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ వేసుకుందాము. కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాము. తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక టంబ్లర్ వాటర్ వేసి మనం ప్రెషర్ కుక్కర్ని మూసేద్దాము. ఇప్పుడు కుక్కర్ ఆన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ విజిల్ వచ్చిన తర్వాత సిమ్ చేసుకొని ఆ తర్వాత 15 minutes వరకు పెట్టుకుందాం. బీఫ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం చూద్దాము. ఆనియన్ ఒక బౌల్, తర్వాత ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్, గ్రీన్ చిల్లీస్ 3, అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ 2 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, సోంపు పౌడర్ 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, 2 మీడియం సైజు టొమాటో, కొత్తిమీర. ఇదే కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఇది ఎలా చేయాలో మనం చూద్దాం. బీఫ్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ బౌల్ పెట్టుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుందాము. బౌల్ కొంచెం హీట్ అవ్వాలి. ఇప్పుడు బౌల్ హీట్ అయ్యింది. మనం ఆయిల్ వేసుకుందాము. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్. తర్వాత ఒక బౌల్ ఆఫ్ ఆనియన్ వేసుకుందాము. మిక్స్ చేసుకుందాము. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం బాగా స్టిర్ చేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ మనకి గోల్డెన్ బ్రౌన్లో వచ్చేసింది. ఇప్పుడు మనం టమాటో వేసుకుందాము. ఇప్పుడు టమాటోస్ స్మాష్ అయ్యే వరకు స్టిర్ చేసుకుందాము. ఇప్పుడు టమాటోస్ బాగా స్మాష్ అయిపోయింది. తర్వాత మనం వేసుకునే ఐటెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఆ రా స్మెల్ అంతా పోయే వరకు బాగా మిక్స్ చేసుకుందాము. దీని తర్వాత మనం వేసుకునేది పసుపు, అది వేసుకుందాము. తర్వాత బాగా మిక్స్ చేసుకుందాము. టర్మరిక్ వేసుకున్న తర్వాత మనం ధనియాల పౌడర్ వేసుకుందాము. ధనియాల పౌడర్ మనం బాగా మిక్స్ చేసుకుందాము. ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం కారం యాడ్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు కారం యాడ్ చేసుకున్న తర్వాత మనకి బీఫ్లో వస్తుంది కదా, వాటర్ యాడ్ చేసుకుందాము. కొంచెం బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ అంతా బయటకు వచ్చింది. సో మనకి మసాలా రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఐటమ్ మనం ఏం వేసుకున్నాలి అంటే మనం బాయిల్ చేసుకున్న పెట్టుకున్న బీఫ్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు గ్రేవీ బాగా బాయిల్ అవ్వాలి. దాని వరకు మనం వెయిట్ చేసుకుందాము. ఇప్పుడు గ్రేవీ బాగా బాయిల్ అయింది. సో మనం నెక్స్ట్ వేసుకునేది ఐటమ్ గరం మసాలా పౌడర్. ఆ తర్వాత మనం ఫనల్ పౌడర్ యాడ్ చేసుకుందాము. మిక్స్ చేసుకుందాము. ఆ తర్వాత ఫైనల్గా మనం ఒక 3 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకుందాము.
సో ఈ గ్రేవీ ఒక లో మీడియం ఫ్లేమ్లో ఒక 8 minutes వరకు మనం మూత పెట్టేసి ఉంచుతాము. 8 minutes తర్వాత బీఫ్ కర్రీ ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది. సో ఫైనల్గా బీఫ్ కర్రీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. బీఫ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ గ్రేవీకి మీరు పెప్పర్ కూడా యాడ్ చేయొచ్చు. ఫస్ట్ ఈ కర్రీ మీరు ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. తర్వాత ఇటువంటి గ్రేవీస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.